పోలియో నిర్మూలనకు ప్రతి తల్లిదండ్రి సహకారం ఎంత అవసరమని 0 నుంచి 5 సంవత్సరాల లోపున్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారానే పోలియో రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ముటుకుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ నరేష్, డాక్టర్ ప్రియాస్ నంద పేర్కొన్నారు. ముటుకుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నిర్వహిస్తున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని వారు పరిశీలించారు. వివిధ పోలియో కేంద్రాలను సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్న తీరును పరిశీలించడంతో పాటు వైద్య ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా గుర్తించి పోలియో చుక్కలు వేయాలని ఆదేశించారు. సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ముటుకుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మొత్తం 12 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి 1550 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మొదటి రోజు సుమారు 65% లక్ష్యాన్ని పూర్తి చేశామని, మిగిలిన 35% మంది చిన్నారులకు రానున్న 2 రోజుల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయించడం ద్వారా 100% లక్ష్యాన్ని సాధిస్తున్నామని వెల్లడించారు. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, సిహెచ్ఓలు, క్లస్టర్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. హాయ్ అండి, నేను మీ ముటుకుల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ నరేష్. ఈరోజు పల్స్ పోలియో ప్రోగ్రాం ఉంది. దీని షెడ్యూల్ ప్రకారం ఉదయాన్నే 7 గంటల లోపు అన్ని బూత్ సెంటర్లకి పల్స్ పోలియో వ్యాక్సిన్ని పంపిణీ చేయడం జరిగింది. వైద్య సిబ్బంది, ఎంఎల్హెచ్పీలు, ఆశాలు, ఏఎన్ఎంలు చాలా ఉత్సాహంగా, చాలా బాగా సహకరించారు. కేవలం సహకారంతోనే ఇది మన అనుకున్న టైంలో కాకుండా ఇంకా ముందుగానే మన పనులన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే అన్ని సబ్ సెంటర్స్ని పర్యవేక్షించాను. దగ్గరగా 65% కంప్లీట్ అయిందండి. ఇంకా కంప్లీట్ అవ్వాలి. తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి, దయచేసి దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. 2 చుక్కల పోలియో డ్రాప్స్ వేసుకోవడం వల్ల పోలియో రహిత సమాజాన్ని మనం నిర్మిద్దాం. థ్యాంక్ యూ.